మన నాన్నని ఎవడైనా ఏమన్నా అంటేనే ఊరుకోము, మర్చిపోము. అలాంటిది వీరరాఘవరెడ్డి వాళ్ళ నాన్నను చంపేసినా కూడా పగ వద్దు, దీనికి వేరే సొల్యూషన్ ఆలోచించాలి అనుకుంటాడు. సో ఈరోజు మార్నింగ్ లేవంగానే 7 years ఫర్ అరవింద సమేత అని చూశాను. అరవింద సమేత మీద వీడియో చేయాలని ఎప్పటి నుంచో అనుకుని స్క్రిప్ట్ కూడా రాసా, అది ఈ రోజు కుదిరింది. సో ఇందాకన్నట్టు వాళ్ళ నాన్నని చంపేసినా కూడా పగని వద్దు అనుకుంటాడు కదా, అంత ఈజీగా అలా ఎలా వదిలేస్తాడు, అంత సింపుల్ గా పగని ఎందుకు వద్దనుకుంటాడు అని మనకు డౌట్ రాకుండా కొన్ని బ్రిలియంట్ సీన్స్ రాశాడు గురూజీ. ఈ రోజు వాటి గురించి కొంచెం మాట్లాడుకుందాం. నెంబర్ 1, వాళ్ళ నాన్న చనిపోయాక పగతో కూర్చున్న వీరరాఘవరెడ్డి కత్తిని ఎంత వదలమన్నా వదలడు. అప్పుడు వాళ్ళ నానమ్మ వచ్చి చిన్నప్పుడు నిన్ను వేలు పట్టుకొని నడిపించాడు, ఇప్పుడు నువ్వు కాటికి నడిపియాలరానగానే కత్తి వదిలేస్తాడు. ఫస్ట్ రియలైజేషన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. చూసారా, అంత మొండిగా కూర్చున్న వీరరాఘవరెడ్డిని ఒక్క డైలాగ్తో కన్విన్స్ చేశాడు. అది త్రివిక్రమ్ పెన్నుకున్న పవర్. సో నెంబర్ 2, ఆడబోయినాడో సాంగ్లో ఎన్టీఆర్ గారు హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే మాంటేజ్ సీన్స్ చూపిస్తారు. యుద్ధం తర్వాత ఎలాంటి దృశ్యాలు ఉంటాయో అక్కడ చూస్తారు ఎన్టీఆర్ గారు. సో అక్కడ పగ వద్దు అని ఇంకొంచెం రియలైజ్ అవుతాడు. నెంబర్ 3, వాళ్ళ నానమ్మ వచ్చి వీరరాఘవరెడ్డి వాళ్ళ అమ్మా నాన్నల లవ్ స్టోరీ చెప్పి ఈ పగలు, ఈ గొడవలు ఎలా వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మకి దూరం చేశాయో చెప్తుంది. చెప్పి ఈ గొడవల్లో దిగకు అని చెప్తుంది. అక్కడ ఇంకొంచెం రియలైజ్ అవుతాడు. నెంబర్ 4, ఈ సీన్ అవ్వగానే వెంటనే హరితేజ గారి సీన్ వస్తుంది. వాడిని నేను బయటికి తీసుకొస్తాలేమ్మా అంటే వద్దు, తీసుకురాకండి, అట్లీస్ట్ లోపల ఉంటే ప్రాణాలతో అయినా ఉంటాడు, అదే బయటకు వస్తే మళ్ళీ పగలు అంటూ ప్రాణాలు పోతాయి, వద్దు బయటికి తీసుకురాకండి అంటుంది. అంతే, అక్కడితో వీరరాఘవరెడ్డి మనము ఇద్దరము కన్విన్స్ అయిపోతాం పగ వద్దు అని. అరవింద సమేత గురించి మాట్లాడితే ఈ రోజంతా మాట్లాడుతూనే ఉంటాం. అసలు పీక్ ఎన్టీఆర్, పీక్ త్రివిక్రమ్, పీక్ తమన్ అండ్ పీక్ సినిమా. ఇంకా అరవింద సమేతలో నా ఫేవరెట్ సీన్ ఏంట్రా అంటే ఆయన పీస్ ఫైట్ లో సారీ చెప్తారు కదా, నా ఫేవరెట్ సీన్ అది. ఆయన అలా సారీ అని అనగానే తమనన్న వెనకాల స్టార్ట్ చేస్తాడు, తోప్ తోప్ అంతే. సో అరవింద సమేతలో మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద చెప్పండి.